గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే కేక్ మీద అయితే ఫర్ ద ఫస్ట్ టైం అయితే కోన్తో అయితే రాస్తున్నాను మా చెల్లి నేమ్. విశేషం ఏంటంటే రేపొద్దున మా చెల్లి బర్త్డే అనమాట. సో అందుకని నేనైతే ఇలా నేమ్ రాస్తున్నాను. మొత్తం ఆ కేక్ మొత్తం అది రాసాక మీకైతే రివీల్ చూపిస్తాను నేను. అంతవరకు మీరు స్టే ట్యూన్. సో నేనైతే కేక్ మొత్తం అయితే రాస్తాను. ఇది దాని ఫోటో అనమాట. కింద హెచ్పిడి అంటే హ్యాపీ బర్త్డే అని రాశానమాట నేను. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఏదో థింక్ చేస్తున్నాను నేను ఏం గిఫ్ట్ ఇద్దామని. బట్ నా బ్రెయిన్లోకి ఏది రావట్లేదు అసలు ఏం గిఫ్ట్ ఇద్దామని. అంటే నా దగ్గర కూడా మనీ అంత లేవు, ఒక 300 అలా ఉన్నాయి. బట్ ఏం చేద్దామో అర్థం కావట్లేదు. సో ఏం చేద్దామో నేను రేపొద్దునైతే గిఫ్ట్ ఏం ఇద్దాం అనుకుంటున్నాను నేను రేపొద్దునైతే చెప్తాను మీకు ఖచ్చితంగా. అంతవరకు మా చెల్లి బర్త్డే గురించి నేనైతే పడుకుంటున్నాను. రేపొద్దున ఫాస్ట్గా లెగాలి. సో పడుకుందామా. సో నేనైతే పడుకుని పోతున్నాను అనమాట ఆల్రెడీ. మళ్ళీ రేపొద్దున చూద్దాము లెగిసాక. ఓకే బాయ్, గుడ్ నైట్. హే గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేనైతే బ్రష్ చేసి ఫాస్ట్గా బాత్ చేయాలి, రెడీ అయిపోవాలి కూడా. ఓకే వెళ్ళిపోదామా. మార్నింగ్ కేక్ కట్ కాబట్టి కొంచెం రెడీ అవ్వాలి కదా. సో అందుకని అయితే మొత్తం రెడీ అయిపోయాను నేను. ఇలా కొంచెం సింపుల్గా రెడీ అయ్యాను అనమాట, ఎందుకంటే నైట్ హెవీగా రెడీ వచ్చని. సో ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. తినే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అనమాట కేక్ అయితే తీస్తుంది, చూస్తున్నారు కదా. కేక్ తీసే ప్రాసెస్లో కొంచెం అట్టయితే వచ్చింది. మా మను అన్నయ్య అనమాట, తీయొద్దు వీడియో అని లాగేస్తున్నాడు. చూసారా మా యువరాని, మా చెల్లి అదిగోండి చక్కగా ఫోటోలు దిగింది మొత్తం. చూసారా కేక్ అయితే పక్కకు వచ్చేసింది తీసే ప్రాసెస్లో, చూస్తున్నారు కదా. అయినా ఏం పర్లేదు, ఎలాగా మార్నింగ్ కోసుకొని తినేస్తాం మొత్తం, మా వాళ్ళు లాగిచ్చేస్తారు మొత్తం. ఓకే చూస్తున్నారు కదా. నేనైతే ఇలా వంచుతుంటే మా మమ్మీ అయితే ఎందుకు అలా వంచుతున్నావు అంది. సో మా చెల్లి అయితే ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగింది. సో అవే ఇవన్నమాట. చూడండి ఎంత బాగా దిగిందో. రియాక్షన్స్ అయితే అసలు బాబాయ్ ఫ్యాంటాస్టిక్ అనమాట. సో మా పెద్దనాన్న అయితే ఇక్కడ ఫోటోలు తీస్తున్నాడు, మా చెల్లి అయితే ఊపిరి బిగబట్టలేకపోతుంది. సో కేక్ కటింగ్ చేసే ప్రాసెస్ అయితే ఇదన్నమాట. చూడండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మై హన్వీ. సో ఇలాగైతే కొన్ని ఫొటోస్ అయితే పిక్స్ అయితే దిగామన్నమాట. చూస్తున్నారు కదా, అందరూ ఒక ఫోటో, తర్వాత ఒక్కొక్కళ్ళు దిగే ఫోటో అనమాట. కేక్ కటింగ్ ఈ ఫోటో అనమాట. సో మీరైతే చూడండి ఫొటోస్ ఇంకా ఎంజాయ్ చేస్తూ. మా అక్క తినిపిస్తుంది ఇప్పుడు, మా అన్నయ్య అనమాట. ఇందాకే కెమెరా ముందు రావట్లేదు కదా. సో నైట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇదైతే నేను కూడా రెడీ అయిపోవాలి ఇప్పుడు. నేను కూడా రెడీ అయిపోయాను. గిఫ్ట్ అయితే ఇగోండి, ఇదే అనమాట గిఫ్ట్. చిన్నగా ప్యాక్ చేశాను, ఎందుకంటే కొంచెం ఉప్పు తీసేస్తుంది కదా అలాగా, అందుకని బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్ ఇచ్చాను నేనైతే. మా చెల్లి షాక్ అయ్యింది. చూసారా మా చెల్లి లంగా ఓని కట్టుకుంది, బాగుంది కదా పింక్ కలర్ది. సో నేను కూడా అయితే రెడీ అయిపోయాను అనమాట. అంటే కొంచెం హెవీగా రెడీ అయ్యి ఎందుకులే అని ఇలా రెడీ అయ్యాను. ఇదే అనమాట కేక్ ఫోటో అనమాట. మా చెల్లికి కొంచెం ఒక ఫోటో దిగింది. సో కేక్ అయితే క్యాండిల్స్ పెట్టాక అసలు ఎంత బాగా వచ్చిందో పిక్ అయితే నాకు అసలు బాగా నచ్చింది. సో ఇప్పుడైతే మా చెల్లి అయితే క్యాండిల్స్ ఊదుతుంది, మనం హ్యాపీ బర్త్డే చెప్పాలి. హ్యాపీ బర్త్డే టు యూ. అందరూ అయితే విష్ చేస్తున్నారు. మా డాడీ నేను దిగిన ఫోటో అనమాట. మా చెల్లి కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మేము దిగాము. తర్వాత మా చెల్లి నేను ఒక పిక్ అయితే దిగాము, చూస్తున్నారు కదా. బాగుంది కదా పిక్. సో వీడియో తీస్తుంటే అందరూ అలా చూస్తున్నారు. ఓకే ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చూపించేద్దాము. హ్యాపీ బర్త్డే టు యూ హన్వీ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ కీపింగ్ స్మైల్ అండ్ గాడ్ విల్ విష్ యూ. ఓకే ఓకే. సో ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేస్తుంది, చూస్తున్నారు కదా. మా చెల్లి ఒక్కదే కట్ చేసిద్దంట, ఎవరిని కట్ చేయనివ్వదంట. ఇవాళ కొంచెం బాగానే ఉంది, నాతో తిట్టించుకోకుండా కొట్టించుకోకుండా కొంచెం బాగుంది. ఎందుకంటే బర్త్డే తన విస్క్ ఇచ్చినా కానీ నేను బర్త్డే రోజు కొట్టలేదు, ఎందుకంటే బర్త్డే రోజు ఎందుకు ఏడిపియడం అని. సో అందరికీ కేక్ అయితే తినిపించేస్తుంది మా చెల్లి ఇక్కడ. చూసారు కదా, పక్కన ఎవరి నుంచి ఉన్నారు, మా తాతయ్య అనమాట. సో మా చెల్లి నేను ఇంకొక పిక్ ఇందాక చేపించా కదా, మా అమ్మమ్మ మా తాతయ్య అనమాట. అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ డాడీ అనమాట.
సో చూస్తున్నారు కదా, మా అమ్మమ్మకి అయితే పిచ్చి ఇష్టం మా చెల్లి అంటే. ఎప్పుడు అమ్మ అమ్మ అని కేకేస్తుంది. ఎందుకంటే మా చెల్లి ఆల్రెడీ అంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఫేస్ లాగా ఉంటుంది అనుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు. సో మా అక్క, మా పెద్దమ్మ, మా పెద్దనాన్న, మా అన్నయ్య ఇక్కడైతే ఒక ఫోటో అయితే దిగిందనమాట. నేను గిఫ్ట్ ఇవ్వడం అయితే మర్చిపోయాను. ఇక్కడ 50 రూపీస్ ఇచ్చాను, 500 ఎందుకులే అని నేను ఇంకో గిఫ్ట్ అయితే ఇస్తున్నాను. హెచ్బీడే హ్యాపీ బర్త్డే. అదేంటో చెప్పిన డైరీ మిల్క్ అనమాట. మా చెల్లికి డైరీ మిల్క్ అయితే పిచ్చి ఇష్టం, 100 రూపీస్ది. చూసారు కదా, బాగుంది కదా. అక్కడ నేను వెనకాల ప్లాస్టర్ అంటే ఇచ్చేసాను. అక్క తీయక్క ప్లీజ్ అక్క అంటుంది. తర్వాత తీసుకోగలే హన్వి అన్నాను. ఇక్కడ పిక్ దిగుతుంది. అటు చూడ హన్వి, పిక్ తీసుకుందాం అనుకుంటే అసలు ఆగట్లేదు. అక్క ప్లీజ్ అక్క తీయక్క అంటుంది మా చెల్లి. సర్లే తీస్తానులే ఆగని తీస్తున్నాను మెల్లగా. అదిగోండి తీస్తున్నాను, చూసారు కదా. పక్కన మా తాతయ్యలు చూసి బాగానే ఉందిలే అంటున్నారు. మా చెల్లి అయితే హ్యాపీగా అయితే ఫీల్ అయిందనమాట. నాకు ఒక కిస్ కూడా ఇచ్చింది. ఇంకా అయితే అయిపోయింది కదండి. నాకు చాలా గుచ్చుకునే బట్టలు అయితే అసలు వేసుకోను నేను. ఇంకా మొత్తం చేంజ్ చేసేసుకున్నాను నేనైతే. సో నేనైతే పడుకోవడానికి అయితే రెడీగా ఉన్నాను ఇప్పుడైతే. ఎందుకంటే రేపు పొద్దున్న నుంచి మాకు హాలిడేస్ అనమాట. ఇవాళ నుంచే మాకు హాలిడేస్. ఇంకా దసరా కదా, మాకు హోంవర్క్స్ కూడా ఇచ్చారు, అవి చేసుకోవాలి. ఓకే బాయ్, విష్ టు ఆల్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.